హాయ్ హలో నమస్తే అండి. ఎంఆర్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మీకు అరటి పువ్వుతో కర్రీ చేసి చూపిస్తానండి. దానికోసం మేము 2 అరటి పువ్వులు తీసుకున్నామండి. ఈ పువ్వులు తీయటం కొద్దిగా కష్టమే, కానీ ఒకసారి చూడండి ఎలా తీస్తున్నామో. ఈజీగా తీసుకోవడానికి చూపిస్తాను. అలా తీసుకోవాలండి. ఆ పువ్వులు పైన రేకులు వదిలేసి ఒలిస్తే ఇట్లా కాయలకి పువ్వులు వస్తాయండి. అప్పుడే వచ్చే చిన్న చిన్న పిందెల అరటికాయలు, దానికి ఆ పువ్వులు ఉంటాయి కదా, అవి కట్ చేయాలండి. వాటిలోంచి ఆ పువ్వులోంచి మకరందం తీసేసి ఆ పుల్లలు లాంటివి ఉంటాయండి, అవి తీసేయాలి. అవి తీయకపోతే చేదొస్తుంది. 3 ఉంటాయండి. ఆ మధ్యలో ఉన్న ఆ మకరందాలు తీసేసి ఆ పైన రేక లాంటిది మాత్రమే వేసుకోవాలండి. ఈ పువ్వులు కట్ చేసేటప్పుడు కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకొని తీయాలండి, లేకపోతే అరటికాయ మాస్కులు లాగా పడతాయి, చేతులు బ్లాక్గా అవుతాయి. ఆ మాస్కులు పోవండి కొంచెం. అందుకని కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఇలా ఒక్కొక్క రేక తీసి ఆ పువ్వులు మాత్రమే తీసుకోవాలి మనము ఈ కూరకి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి, ఆరోగ్యానికి ఎంతో మంచిదంట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి, ఎలా చేయాలో మీకు తెలుస్తుంది. ఈ పువ్వులు చూడండి ఎలా తీస్తున్నారో. అది ఉప్పేసి కొంత వాటర్లో అలా వేసుకోవాలండి. ఎప్పుడు పువ్వులు ఒలిచేసి అందులో వేసుకోవాలి వాటర్లో, లేకపోతే బ్లాక్ అవుతాయండి. అవి శుభ్రంగా వాష్ చేసుకోవాలండి 4-3 సార్లు. మా హస్బెండ్ నేను కలిసి ఈ పువ్వులు తీస్తున్నామండి. దాదాపు ఒక అరగంట పైనే పట్టినాయి 2 పువ్వులు తీయటానికి. కొద్దిగా టైం పడుతుందండి, కానీ చాలా చాలా మంచిదండి ఆరోగ్యానికి. చూడండి అట్లా రేకులు తీసేస్తే అట్లా వస్తాయండి. ఆ మధ్యలో మకరందాన్ని తీసేసి ఆ రేకులు మాత్రమే వేసుకోవాలండి. చూడండి అలా వేసుకుంటే బాగుంటుంది కర్రీ. కొంచెం టమాటాలు వేసి ఆ పువ్వులు కలిపి వండుతానండి. కర్రీ చేసి చూపిస్తాను మీకు. ఆ మకరందం అంతా తీసేయాలండి. అది వేసుకుంటే చేదు వస్తుందండి కూర, అది వేసుకోకూడదు. ఈ శుభ్రంగా ఇలా తీసుకుని 2-3 సార్లు వాష్ చేసుకోవాలండి. కలర్ చేంజ్ అవుతుంది, అయినా ఏం కాదు. కానీ అట్లా వాటర్లో వేస్తే చేంజ్ అవ్వదండి. చివరి వరకు ఒలిచేస్తాం ఇలా. ఇక ఇది పడేయచ్చండి. కొంతమంది ఇది కూడా వేసుకుంటారు, కానీ మేము వేయలేదు. ఇక్కడ వరకు తీసాము. 2 ఫ్లవర్స్ని కూడా అలా వేరు చేసి మాకు కావాల్సిన ఫ్లవర్స్ మాత్రమే తీసుకున్నాము. చాలా ఈజీగా వచ్చేసినాయండి. కొంచెం టైం పడుతుందండి ఇది తీసుకోవడం, కానీ హెల్త్కి చాలా మంచిది కదండి. మన పేరెట్లో దొరుకుతాయి. మన చుట్టుపక్కల చాలా వరకు అరటి చెట్లు, గెలలు, తోటలు అవి ఉంటాయి కదండి, అక్కడి నుంచి తెచ్చుకోవచ్చు. లేకపోతే బజార్లో అమ్ముతారండి. నెలకు ఒకసారైనా మీరు ఈ కర్రీ చేసుకు తినండి, చాలా మంచిది. దీనికోసం నేను శుభ్రంగా కడిగి 2-3 సార్లు వాష్ చేసుకుని అక్కడ పెట్టుకున్నానండి. 4 టమాటాలు కోసాను చిన్న సైజు, 2 ఆనియన్స్ కట్ చేశాను, 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టుకున్నా. స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టుకొని 2.5 గరిటెలు ఆయిల్ వేసానండి. ఈ కర్రీకి ఆయిల్ బాగా పడుతుంది, మీకు కావాల్సినంత వేసుకోండి. నేనైతే 2.5 గరిటెలు వేసాను. ఆయిల్ బాగా వేడెక్కాక తాలింపు పెట్టుకుందామండి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం వెల్లుల్లి వేసానండి. తాలింపు ఫ్రై అయినాక కరివేపాకు కూడా వేసుకుందామండి.
కొంచెం కరివేపాకు వేసి తాలింపు వేసానండి. దీంట్లో అరటి పువ్వుని వేసుకుందాము. ముందు ఆనియన్స్ వేసుకొని 2 ఆనియన్స్ కట్ చేస్తానండి. మీడియం సైజు టమాటాలు ఒక 4 తీసుకున్నాను. 2 పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను, అవి కూడా వేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై చేసుకొని మనము అప్పుడు అరటి పువ్వుని వేద్దామండి. ఈ కర్రీ మీరు కూడా చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఎలా వచ్చిందో ఒకసారి నాకు కామెంట్లో చెప్పండి. మేమైతే నెలకొకసారి అలా చేసుకుంటామండి. చాలా బాగుంటుంది కర్రీ. ఈ కర్రీ పుట్టుకొక్కల వాసనలాగా వస్తుందండి. స్మెల్ అదిరిపోతుంది. కొంచెం పసుపు యాడ్ చేశాను. ఎంతో హెల్దీ అండి. ఈ కర్రీ చేసి తింటే చాలా మంచిది ఆరోగ్యపరంగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అరటి పూలని ఇలా మధ్యలోకి కొద్దిగా కట్ చేసుకోవాలండి. అంటే అంత కరెక్ట్గా రాదు, అయినా పర్వాలేదు. ఇలా కట్ చేసుకుని ఆనియన్స్ ఫ్రై అయినాక వేసుకుందామండి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి ఆనియన్స్ ఫ్రై అయినాక. ఫ్రై అయినాయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఫ్రై చేసుకుందాము. అదిగోండి అంత అల్లం చాలు. అల్లం వెల్లుల్లి కలిపి పేస్ట్ చేశాను. అది కూడా కొంచెం ఫ్రై అయినాక అరటి పూలు వేసేద్దాము. చూడండి తెల్లగా ఉన్నాయి. అది వాష్ చేసుకునే విధానంలో ఉంటుందండి. కొంచెం సాల్ట్ వేసి వాటర్లో వేస్తే పువ్వు కలరు మారదండి. చూడండి వైట్గా ఉన్నాయి. కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి, అయినా ఏం పర్వాలేదు. టేస్ట్ అయితే ఎక్కడికి పోదు, చాలా బాగుంటుంది. వేసేసాయి చక్కగా ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ అరటి పువ్వు కలిపి ఫ్రై చేసుకుని మూత పెట్టుకుందామండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. దీంట్లో అరటి పువ్వుకు మాత్రం ఒక స్పూన్కి కొంచెం తక్కువగా సాల్ట్ వేసాను. టమాటా కూడా వేసేస్తున్నాను. ఆ టమాటా వాటర్ అంతా వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి. 2 కలిపి అరటి పువ్వుని టమాటాని కలిపి మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాము. టమాటా ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వాలండి, లేకపోతే దానిలోంచి వాటర్ రాక అది ఉడకదు. అందుకని 2 కలిపి ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ తిప్పుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఇంకా కొంచెం సాల్ట్ వేస్తున్నాను. మొత్తం 2 స్పూన్లు నిండా పడుతుందండి, కానీ ఒక్కసారి వేయలేదు నేను. 2 స్పూన్లకి తగ్గించేసాను. లాస్ట్లో చూసి వేసుకుందాము. 2 స్పూన్లు కారం వేస్తున్నానండి. కారం అయితే 2 స్పూన్లు పడుతుంది. సాల్ట్ కూడా 2 స్పూన్లు పడుతుంది. కొంచెం తగ్గించాను, చూసి తర్వాత వేసుకుందామండి. ఈ టమాటా బాగా మగ్గిపోవాలండి, అప్పుడు వాటర్ వేసుకోవాలి. రెండు కలిపి మిక్స్ చేసుకుంటూ మధ్య మధ్యలో మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఉడుకుతుంది. మళ్ళీ మూత పెట్టుకుని కాసేపు మగ్గనిద్దామండి. ఇది ఉడికేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. చూడండి 2 కలిపి ఉడుకుతుంది టమాటా రసంతో. టమాటా బాగా ఉడికిందండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తాను. ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఒక పావు సేర అలా పడతాయండి. ఒక గ్లాస్ నిండా వాటర్ వేసాను. మిక్స్ చేసుకుని ఉడకనిద్దాం మూత పెట్టుకుని. వాటర్ వేస్తే బాగా ఉడుకుతుందండి. ఆ వాటర్ అంతా అయిపోయే వరకు
మనం ఉడికించుకోవాలి. మంచి స్మెల్ వస్తుందండి. మూత పెట్టుకుని ఉడికించుకుందాం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఎన్నో పోషక విలువలు ఉన్నాయండి. ఆరోగ్యానికి చాలా మంచిది. చాలామంది చాలా రకాలుగా వండుకుంటారండి. మేమైతే ఈ విధంగా చేసుకుంటాము. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కొంచెం సాల్ట్ చూద్దామండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సాల్ట్ పడుతుందండి. పూర్తిగా 2 స్పూన్లు సరిపోతుంది. నేను కొంచెం తగ్గించాను కదా, కొంచెం కూడా పట్టింది. ఆ స్పూన్తో 2 స్పూన్లు సాల్టు, 2 స్పూన్లు కారము, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసి ఇలా ఉడికించుకుందాం. మధ్య మధ్యలో మూత తీసి చూసుకుంటూ ఉండాలండి. వాటర్ అంతా ఎగిరిపోవాలండి. బాగా మంచిగా ఉడకాలి. అప్పుడే కర్రీ బాగుంటుంది. గుజ్జుగా ఉండాలండి కర్రీ. లాస్ట్ కొంచెం మసాలా, కొత్తిమీర వేసుకుని కట్టేసుకోవటమేనండి. మూత పెట్టుకుని ఉడికించుకుందామండి. చూడండి, బాగా ఉడికింది, దగ్గరకు వచ్చిందండి. కొంచెం మసాలా వేసుకుని కట్టేసుకుందాము. ఇంకొంచెం ఉడికితే వాటర్ అంతా ఇంకిపోతుంది. ఈ స్పూన్తో 1 స్పూనున్నర అట్లా కొంచెం మసాలా వేసుకుందామండి. మటన్ కర్రీ కంటే కూడా ఈ కర్రీ చేసుకుంటే అందులో ఉండే పోషకాల కంటే దీనిలో ఎక్కువ పోషకాలు ఉంటాయంటండి. ఇది చాలా హెల్దీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఉడికిపోయిందండి. లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసి దించేసుకుందాము. అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయిపోయిందండి. కట్టేసుకుందాం. ఇంకా చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ చూద్దాము. మంచి వాసన వస్తుందండి. చాలండి. ఒకసారి టేస్ట్ చూద్దాం. సూపర్ టేస్ట్ అండి. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.